నమస్తే అండి. నేను డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. చాలామందికి పిల్లలైనా, పెద్దలైనా కాఫ్ పెయిన్స్ అంటాం. కాలు పిక్కలు గానీ, కాలు కండరాలు గానీ నొప్పులొస్తున్నాయండి. రాత్రి పడుకున్నప్పుడు మా అబ్బాయి చాలా ఇబ్బంది పడుతున్నాడండి. ఆడొచ్చినప్పుడు ఎక్కువ నొప్పులొస్తాయి. ఇదే సమస్య పెద్దవాళ్ళలో కూడా చూస్తాం. రాత్రిపూట నాకు ఇబ్బంది ఎక్కువవుతుంది అండి. పిక్కల నొప్పులు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయో తెలియట్లేదు. రోజంతా బాగానే ఉంటుంది, వెళ్ళి మంచం ఎక్కి పడుకోగానే లేదా రిలాక్స్ అయినప్పుడు ఈ పిక్కల నొప్పులు స్టార్ట్ అవుతాయి. పిల్లల్లో తరచుగా చూసేది దీన్ని గ్రోత్ పెయిన్స్ అంటాం. ఎదిగే వయసులో గ్రోత్ కెపాసిటీ ఉన్న వాళ్ళలో ఈ గ్రోత్ పెయిన్స్ రావడం సహజం. చాలామందికి, కొంతమందికి కాల్షియం లోపం వల్ల, ఎక్కువ యాక్టివిటీ లేకపోవడం వల్ల అప్పుడప్పుడు ఆడుతున్నారు, సడన్గా ఆడి ఎక్కువ సేపు బయట ఉన్నాం, ఇవాళ పరిగెత్తాం అన్నదానికి కండరాలు వెంటనే సహకరించుకొచ్చే నొప్పులు కూడా ఉంటాయి. ఇది గ్రోత్ పెయిన్సా లేకపోతే విటమిన్ లోపాలు వచ్చిందా అన్నది ఒకసారి పీడియాట్రిషియన్ కన్సల్ట్ చేసినా, లేకపోతే దగ్గరున్న ఆర్థోపెడిషియన్ కన్సల్ట్ చేసినా వాళ్ళు చెప్తారు. ఇది పెద్ద సమస్య కాదు, ఎదిగే కొద్దీ ఈ సమస్య దూరం అవుతూ ఉంటుంది. అందుకే పిల్లల్లో కూడా ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకున్న కెపాసిటీకి ఎటువంటిదన్నా ట్యూన్ అవుతూ ఉంటారు. మనం చిన్నప్పుడే నేర్పించకపోతే పెద్దప్పుడు చాలా సమస్య ఉంటుంది, ఎందుకంటే బాడీ ట్యూన్ అవుతాం. సో అవుట్డోర్ యాక్టివిటీస్ అన్నది పిల్లలకి చాలా ఇంపార్టెంట్ అండి. దాన్ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండండి. చిన్న చిన్న నొప్పులు వస్తే మాత్రం డిస్కరేజ్ చేయొద్దు. ఇదే సమస్య పెద్దవాళ్ళలో చూస్తాం. నాకు పిక్కల నొప్పులు వస్తున్నాయండి, కూర్చున్నా కానీ, వెళ్ళి రాత్రిపూట పడుకుంటానండి, అప్పుడు బాగా గుంజేస్తున్నాయని వింటూ ఉంటాం. వీళ్ళందరికీ సమస్య మోకాల్లో ఉంటుంది. చాలామందికి మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళని చెప్పరు. నాకు పిక్కల నొప్పులు వస్తున్నాయండి, మీకు మోకాలు ఏంటంటారంట. లేదంటే నాకు మోకాలు ముందు భాగం రావట్లేదు, వెనక భాగంలో వస్తుంది, దాన్ని అరుగుదల కాదంటారు. మోకాలు ఎప్పుడు సమస్య మోకాల మీదే ఉంటుందని గ్యారంటీ కాదు. మోకాలు నెమ్మదిగా ఏంటంటే కూర్చొని లేవటం కష్టం అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువసేపు నించున్నా ఇబ్బంది పడతారు. కొంతమంది ఎక్కువగా సమస్య ఏంటంటే పగలంతా నేను పని చేసుకుంటున్నానండి, నాకేం అనిపించలేదు, వెళ్ళి మంచం మీద పడుకోగానే నా పిక్కలు లాగేస్తున్నాయి అంటారు. వీళ్ళందరికీ ఎందుకు ఇది జరుగుతుంది అని అంటే, యాక్టివిటీ ఉన్నప్పుడు బ్రెయిన్ చిన్న పెయిన్ రిఫ్లెక్స్ని తీసుకోదు. మనం ఎప్పుడైతే రిలాక్స్ అవుతామో అప్పుడు కండరాలన్నీ గుంజడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. మోకాలు అరుగుదల అనేది మోకాలు మీదే ప్రభావం చూపించదు. ఇప్పుడు చుట్టూ ఉన్న కండరాలు కూడా మనం కూర్చొని లేవటానికి కండబలమే కావాలి. మనం చేసే పనులు కూడా కండరాలే కావాలి. ముందు ఇబ్బంది పడేది కండరాలే. అది తొడ కండరాలు అవనివ్వండి, కాలి భాగం కండరాలు అవనివ్వండి. నొప్పి ముందు చాలామందికి అక్కడే సమస్య మొదలవుతూ ఉంటుంది. దాంట్లో రేర్గా కొంతమందికి పిక్కల నొప్పులు వచ్చినప్పుడు రక్తనాళాల్లో ఏమైనా సమస్య ఉందా లేదా అని కూడా చూస్తాం. అంటే వీనస్ డాప్లర్ ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకొని రక్తనాళాలు ఏమైనా బ్లాక్ అయ్యా, దానివల్ల నొప్పి వస్తుందా, లేకపోతే మజిల్ స్ప్రెయిన్స్ వల్ల వస్తుందా. కామన్గా జరిగేది ఆర్థరైటిస్. రెండోది ఈ సమస్యలు కూడా ఉన్నాయా లేవా, దాంట్లో వాప్ ఏమైనా ఉందా లేదా అనేది తెలుసుకుంటూ ఉండాలి. సో కాఫ్ పెయిన్ అనేది లైట్గా తీసుకోవడానికి లేదు. కండరాలనే కాదు, బోన్స్ బాగోలేకపోయినా, మోకాళ్ళు బాగోలేకపోయినా రక్తనాళాల వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుందండి.